కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. గోయింగ్ బ్యాక్ టు ట్రిపుల్ ఐటీ అనేది అంత ఈజీ జాబ్ కాదు. ఇట్స్ వెరీ హార్డ్. దాంట్లో సీట్ తెచ్చుకోవడమే ఒక పెద్ద యుద్ధంలా భావిస్తారు అందరు. అలాంటి ప్లాట్ఫామ్ అంటే మీరు బాగా చదువు బిడ్డ అయి ఉండాలి. ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి నాకు కల్చరల్స్ ఎంత ఇష్టమో స్టడీస్ కూడా అంతే ఇష్టం. ప్రతిసారి నేను క్లాస్ టాపర్ రావడం, తర్వాత 10th లో కూడా నాకు లైక్ 9.8 మండల్ ఫస్ట్ వచ్చాను. సో ఆ తర్వాత నాకు సీట్ వచ్చింది. ఇంకా కాలేజ్ అంటే లైక్ అటు ఇటుగా చదివాను. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిపోయాను కాలేజ్ అయితే మొత్తానికి. సో మంచి ర్యాంక్ వచ్చింది కాలేజ్ లో. అంత బాగా చదువుకునే వాళ్ళు అసలు ట్రిపుల్ ఐటీ మంచి ప్లాట్ఫామ్ ఉంటుంది ఆటోమేటిక్ గా బయట కూడా. మీకు అది పూర్తిగా వదిలేయాలనుకునే థాట్ ఎందుకు వచ్చింది? స్టిల్ మా పేరెంట్స్ అదే వర్రీ అవుతున్నారు ఇప్పటికీ టిల్ టుడే. సో నువ్వు అంత బాగా చదువుతావు, లైక్ మై గోల్ ఈజ్ లైక్ ఐ వాంటెడ్ టు బి అన్ ఐఏఎస్ ఆఫీసర్. ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి మా డాడీ అడిగితే ఏమవుతావు అంటే ఐఏఎస్ ఆఫీసర్. నాకు అప్పటికి పూర్తిగా ఐఏఎస్ ఫుల్ ఫామ్ కూడా తెలియదు. ఐ వాంటెడ్ టు బి సంథింగ్ లైక్ గవర్నమెంట్ రిలేటెడ్ లో ఏదన్నా చెయ్యాలి జనాలకి. నాకు సర్వీస్ అంటే ఫస్ట్ నుంచి చాలా ఇంట్రెస్ట్. సో సర్వీస్ రిలేటెడ్ గా ఏమన్నా చేయాలి అన్న ఫస్ట్ నుంచి డ్రీమ్ అదే ఉండే. సో మెల్లిమెల్లిగా ఐ థింక్ ఇట్ హ్యాస్ చేంజ్డ్ ఎవ్రీథింగ్ ద కోవిడ్. అది మొత్తం నా ఇంట్రెస్ట్ ని, నా చదువుని మొత్తం బూడిద చేసింది. సో మొత్తం బూడిద చేసేసింది. లైక్ ఓకే, లైక్ మనకి ఏది రాసి పెట్టుంటే అదే ఫస్ట్ ముందుకు వస్తుందని నమ్మాను. సో ఇది ముందుకు వచ్చింది, అది వెనక్కి వెళ్ళింది కొంచెం. ఓకే, అలాంటి స్టడీస్ నెగ్లెక్ట్ చేయలేదు. లైక్ ఐ హ్యాడ్ గుడ్ స్కోర్. సో కానీ బయటకు వచ్చాక లైక్ మా పేరెంట్స్ ఎందుకు వద్దు జాబ్ చేసుకో అందరు అడుగుతారు. విలేజ్ అన్నాక లైక్ పీపుల్ విల్ కీప్ ఆన్ ఆస్కింగ్ లైక్ మీ సన్ ఏం చేస్తున్నాడు అని అడుగుతారు. అది వీళ్ళు కొంతమంది పేరెంట్స్ తీసుకుంటారు. లైక్ మా అబ్బాయి ఏంది మూవీస్ చేస్తున్నాడు, ఇది వెబ్ సిరీస్ చేస్తున్నాడు, లైక్ హీస్ క్వైట్ పాపులర్ అని గర్వంగా చెప్పుకుంటారు. బట్ కమింగ్ టు మై పేరెంట్స్ ఎలా అంటే లైక్ దే ఆర్ వెరీ ఇన్నోసెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎవరన్నా అడిగితే వాళ్ళకి అంటే నేనేం ఇప్పుడు వాళ్ళకి వాళ్ళని చిన్నతనం చేసేటట్టు నేను చెప్పలేదు. బికాస్ నేను పాపులర్ అయిన తర్వాత వాళ్ళని చాలా మంది గర్వంగా మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. సో మా అమ్మ అప్పటికి బాధపడుతుంది, అంత ఉన్నావు లైక్ నువ్వు ఎందుకు ఒక జాబ్ చేసుకోవద్దు. ఇప్పటికి స్టిల్ అంటే గవర్నమెంట్ జాబ్స్ పడ్డాయంట రాయ నేను రాస్తాను. మరి అంటే ఇప్పుడు కేఎల్ రాహుల్ యు మైట్ నో హిమ్, క్రికెటర్ కదా. ఇప్పటికి వాళ్ళ మదర్ నువ్వు ఎందుకు ఇంకా డిగ్రీ చేయట్లేదు జాబ్ చేయొచ్చు కదా అని అడుగుతారు. అంటే లైక్ జాబ్ అనేది ఒక రెస్పెక్ట్ బేసికల్ గా చెప్పాలంటే. మనం ఈ ఫీల్డ్ లో వీ కాంట్ ఎక్స్పెక్ట్ దట్. లైక్ నేను ఒక యాక్టర్ అవని ఏదన్నా అవని లైక్ నా ముందు బాగానే మాట్లాడతారు, వెనకెళ్ళక ఈడా అంటారు. సో ఇట్స్ నాట్ అంటే మనం రెండు తీసుకునేలా ఉండాలి. బట్ జాబ్ లో అలా కాదు, విల్ గెట్ రెస్పెక్ట్. అంటే డబ్బులు తక్కువ వచ్చినా సరే మనం ఒక గుడ్లా కష్టపడాలి. లైక్ ఒక పీస్ ఉండదు, ఒక మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు. సో 24/7 ఒక ఫుల్ స్ట్రెస్ లో ఉంటాం. బట్ ఇట్ గివ్స్ రెస్పెక్ట్. బట్ నాకు అదొద్దు. నాకు రెస్పెక్ట్ లేకపోయినా పర్లేదు, ఐ విల్ స్టాండ్ అప్ ఆన్ మై ఓన్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి నేను ఇంట్లో ఫైట్ చేసి ఒప్పుకోలేదు. స్టిల్ ఇప్పటికి టిల్ టుడే ఆమె నాకు మొన్న నేను వైజాగ్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు కూడా లైక్ షీ కీప్ ఆన్ సేయింగ్ జాబ్ చేసుకో 1 year టైం ఇవ్వండి నాకు, నేను సెట్ అవ్వకపోతే ఇదర్ జాబ్ ఆర్ బిజినెస్ ఏదో చేసుకుంటాను. లైక్ జాబ్ కాదు కానీ అట్లీస్ట్ బిజినెస్ లోనే సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తాను అని చెప్పేసి లైక్ చెప్పేసి వచ్చా. లెట్స్ సీ హౌ థింగ్స్ గోస్. బట్ బీయింగ్ ఆన్ ట్రెండ్ కానీ లేకపోతే ఎప్పుడు మనం కనిపిస్తూ ఉండడం, జనాలకి మనం ఎప్పుడు తెలుస్తూ ఉండడం, ఇట్స్ రిస్కీ బిజినెస్. మనం ఉంటామా ఉండమా, అసలు ఈ రోజు ఉంటే రేపు ఉండకపోవచ్చు అనే ఒక డైలమా, ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా. అది ఎప్పుడు భయపెట్టలేదా మిమ్మల్ని? అంటే భయపెట్టలేదు బేసికల్ గా. అంటే జనాలకి నువ్వు జెన్యున్ గా నచ్చావు అనుకో, వాళ్ళు నీ కోసం నువ్వు చేసిన ప్రీవియస్ ప్రాజెక్ట్స్ అన్న చూసి గుర్తుపెట్టుకుంటా. లైక్ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1.5 year నుంచి నేను సరిగ్గా ప్రాజెక్ట్స్ చేయలే. అంటే చేశాను కానీ లైక్ 1 year లో 2 projects 3 projects అలానే చేసా. లైక్ అవి రిలీజ్ అవడం కూడా చాలా లాంగ్ గ్యాప్ లో రిలీజ్ అయ్యాయి బికాస్ ఆఫ్ అక్క పెళ్లి ఈవెంట్ మీద. నేను లాస్ట్ 1.5 year నుంచి కొంచెం బిజీ ఉండే. సో బట్ లైక్ నేను మర్చిపోయినా జనాలు మర్చిపోలేదు. లైక్ దే కీప్ ఆన్ టెక్స్టింగ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ లైక్ బ్రో ఏం చెయ్యట్లేదు ఏంటి ఏం చెయ్యట్లేదు. బికాస్ నేను ఇన్స్టాలో కూడా యాక్టివ్ గా లేను. ఇన్స్టాలో వీడియోస్ పెట్టట్లేదు. అంతా కంప్లీట్ ఒక ఏమంటారు ఒక అజ్ఞాతంలోకి వెళ్ళిపోయా. బట్ అప్పుడప్పుడు యాక్టివ్ గా ఉండేవాడిని. సో మధ్యలో ప్రాజెక్ట్స్ రిలీజ్ అవడం వల్ల కూడా కొంచెం బెనిఫిట్ అయింది. బట్ కాన్స్టెంట్ గా చేయలేదు నేను లాస్ట్ 1.5 year నుంచి. కాన్స్టెంట్ చేయకపోయినా ఎక్కడైనా బయట కలిసినప్పుడు అన్న బ్రో మీ వీడియోస్ చూస్తాం బాగుంటాయి, సో వెబ్ సిరీస్ చూస్తాం బాగుంటాయి, బిగ్ స్క్రీన్ మీద ఎప్పుడు చూస్తాం అని అడుగుతారు. అది నా చేతుల్లో లేదమ్మా. లైక్ ఎవరన్నా కొంచెం టాలెంటెడ్ డైరెక్టర్స్ నాకు అంటే నేను కనిపించి వాళ్ళకి ఏమన్నా తీసుకొట్టే లైక్ ఇట్ విల్ హ్యాపెన్ సమ్ డే. సో మనం వెయిట్ చేయాలంతే. అప్పటి వరకు మనం జనాలు మర్చిపోకుండా ఏదో చేస్తా ఉండాలి అని చెప్పేసి లైక్ వచ్చిన
ప్రాజెక్ట్ వచ్చినట్టుగా చేస్తా ఉంటాను అనమాట, ఏది ఆపకుండా. ఓకే. ఈ మధ్యలో ఏవో ప్రాజెక్ట్ చేసినట్టున్నారు. ఈ మధ్య యోధాతో నేను ప్రణయ మ్యూజిక్ లో ఒక సాంగ్ చేశాను, ఆల్బమ్ సాంగ్. లైక్ చాలా బాగా వెళ్తుంది బేసికల్ గా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అంటే లైక్ ఆయన వరకు వచ్చేసరికి లైక్ వాళ్ళ ఫాదర్ లైక్ హీస్ వెరీ సపోర్టివ్ అమ్మాయికి. అవును. సో ఆయన చందు గారు, సో ఆయన వే ఆఫ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్. అంటే రెగ్యులర్ మనకి ఇప్పుడు అన్ని ఫోక్స్ ఇప్పుడు ట్రెండ్ ప్రెసెంట్ నడుస్తుంది లైక్. సో ఆయన ఏంటంటే ఫోక్ కి కొంచెం కాంట్రాస్టింగ్ గా, అంటే సినిమాటిక్ వేలో తీద్దాము సాంగ్స్ ఏమని అంటే లైక్ మనకి ప్రాపర్ జానపదాలు మిస్ అయిపోతున్నాయి, అంతా డీజేలు వచ్చేస్తున్నాయి ఇప్పుడు. సో ప్రాపర్ జానపదం మీద వెళ్దామని వాళ్ళ అమ్మాయి మీద ఇన్వెస్ట్ చేసి లైక్ ఆ అమ్మాయి ఇంట్రెస్ట్ ని లైక్ తను కూడా చాలా టాపర్ అమ్మాయి, తను బాగా చదువుతుంది యాక్చువల్లీ. సో చదువుని మేనేజ్ చేసుకుంటూ కూడా తను ఫ్రీ టైమ్ లో ఉన్నప్పుడల్లా షూట్స్ చేస్తా ఉంటది. అండ్ కింద కమెంట్స్ పెడతా ఉంటారు, లిటరల్ కొన్ని కమెంట్స్ అయితే నేను చదివా. వాళ్ళ ఫాదర్ అసలు ఏంటి అమ్మాయిని చదివించట్లేదు అది అంటే లైక్ దే డోంట్ నో అసలు వాళ్ళకి వెనకాల ఏం జరుగుతుందో వాళ్ళకి ఏం తెలుసు. షీఈ్ అ టాపర్, షీఈ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీస్. అట్ ది సేమ్ టైం తన ఫ్రీ టైమ్ లో వెళ్ళి సాంగ్స్ చేస్తుంది, బికాస్ తను కూడా ఇండస్ట్రీలో ఉంది, తన్ని జనాలు మర్చిపోకూడదు. సో తను కూడా ముందుకెళ్ళాలి, వాళ్ళ ఫాదర్ సపోర్ట్ చేస్తున్నారు, మీకేంటి ప్రాబ్లం. సో నేను అదే అనుకున్నాను, నాకు వాళ్ళు కాల్ చేసి ఇలా ప్రాజెక్ట్ ఉంది అనగానే నాకు చందు అని ఎప్పటి నుంచో తెలుసు, టిక్ టాక్ టైం నుంచి లైక్ ఒకసారి వర్క్ చేద్దాం అనుకున్నాను, బట్ నా కాలేజ్ వల్ల నాకు అవ్వలేదు అనమాట. సో ఆయన లైక్ హౌ గ్రేట్ హీఈస్ అంటే అప్పుడు ఎప్పుడో ఆల్మోస్ట్ 5 years బ్యాక్ నాకు ఆయన చెప్పిన ప్రామిస్ లైక్ నాకు మళ్ళీ మొన్న కాల్ చేసి సాంగ్ కోసం చెప్పారనమాట. లైక్ నేను అనుకుంటా ఓకే జనాలు నిజంగా లైక్ వాళ్ళకు ప్రామిస్ చేస్తే ఎక్కడో కొంతమంది ఇలాంటి వాళ్ళు లైక్ నిలబెట్టుకుంటారు. సో నాకు అది చాలా హ్యాపీ అనిపించింది ఆయన కాల్ చేయగానే లైక్ ఆ సాంగ్ చేయడం, లైక్ ఇట్స్ ఎ గ్రేట్ మెమరీ నాకు అయితే. బట్ సాంగ్స్ అంటే గుర్తొచ్చింది, దీనికి ముందు ఒక సాంగ్ చేశారు అప్పట్లో, జల పాదని. ఆమె టీనేజర్ ఇప్పుడు ఆ టైంలో, యాక్చువల్లీ 19 years old. ఆ సాంగ్ లో లైక్ ఆ అమ్మాయి నాకన్నా కొంచెం పెద్ద. సో శ్రీజ అప్పుడు ఉప్పెన సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్. నేను థియేటర్కి వెళ్ళాను, థియేటర్కి వెళ్ళిన తర్వాత నేను ఇలా కూర్చున్న జలపాతం సాంగ్ అలా లైక్ ఐఎమ్ మెస్మరైజింగ్ ఇట్. ఏంటిది ఎంత బాగుంది ఈ సాంగ్, అసలు దీన్ని మనం ఎందుకు కవర్, అప్పుడు కవర్ సాంగ్స్ ట్రెండ్ నడుస్తుంది బాగా. సో మనం ఎందుకు కవర్ చేయకూడదు అని చెప్పేసి ఐ రికార్డ్ ఇట్ ఇన్ మై ఫోన్. ఆ సాంగ్ అంతా రికార్డ్ చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత కీప్ ఆన్ లిజనింగ్ ఇట్. నాకు ఇది చెయ్యాలి బాగా వెళ్తుందేమో లైక్ అని చెప్పేసి లైక్ చేసేసా. ఎవరేమనుకున్న పర్లేదు, బికాస్ నేను అప్పుడు కొంచెం చిన్నోడిని అండ్ ఐఎమ్ నాట్ దట్ మెచ్యూర్డ్ లుకింగ్ ఉండదు నాకు అప్పుడు. మీరు చూస్తే లైక్ వెరీ ఇన్నోసెంట్, ఆ సాంగ్ కి నాకు సంబంధమే ఉండదు. సో చేసేసాం ఆ సాంగ్ అయితే. ఫైనల్ గా చేసేసిన తర్వాత ఆదిత్య మ్యూజిక్ లో రిలీజ్ చేసాం దాన్ని. అది తెచ్చిన ఫేమ్ అసలు నిజం చెప్పాలంటే జనాలకి స్టిల్ ఇప్పటికి ఉప్పెన జలపాతం ఇది ఎక్కడ కనిపించిన ఉప్పెన చూసాం బ్రో, బికాస్ ఇట్స్ ఆల్మోస్ట్ 6 million వెళ్ళిపోయింది అది. సో నాకు కింద కమెంట్స్ కూడా ఎంత పాజిటివ్ గా ఉన్నాయంటే లైక్ ఒరిజినల్ సాంగ్ ఇస్ లైక్ లిటిల్ రొమాంటిక్, మాది కొంచెం డీసెంట్ ఉంటది ఒరిజినల్ సాంగ్, కానీ ఇది కొంచెం డీసెంట్ గా ఉంది, ఫ్యామిలీతో చూడొచ్చు అన్న టైప్ లో కమెంట్స్ వచ్చాయి అనమాట. లైక్ వీఆర్ హ్యాపీ. సో వాళ్ళ టీమ్ కూడా బుచ్చిబాబు వాళ్ళు కూడా సార్ వాళ్ళు కూడా చూసారు ఆ సాంగ్స్, వాళ్ళందరూ చూసే లైక్ దే అప్రిషియేటెడ్ అస్. సో ఐఎమ్ సో హ్యాపీ లైక్ ఉప్పెన చేసినది, బికాస్ ఆదిత్య మ్యూజిక్ వల్ల ఐ థింక్ ఇట్ కొంచెం హ్యాపీ అండ్ ఆ ఛానల్లో రిలీజ్ చేస్తుంటే అంత వెళ్ళకపోయేదేమో ఆ టైంలో. సో ఇట్స్ గుడ్. బట్ మీకున్న ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటికి కూడా సేమ్ అట్లే కొంచెం ఇప్పుడు యోధా చాలా చిన్న అమ్మాయి బేసికల్లీ, కానీ ఆ అమ్మాయి పక్కన చేశారంటే కూడా సరిపోయారు. కానీ అంతే ఈయన పెద్ద అబ్బాయి కదా అలా కనిపించట్లేదు, మీ ఏజ్ కి మీరు అంత కనిపించట్లేదు. ఇట్స్ ఎ ప్లస్ పాయింట్. నేను అదే ఇప్పుడు అంటే ఇట్స్ అంటే ఇది ఒక ఏమంటారు ప్లస్ ఉంది మైనస్ ఉంది దీంట్లో. ఇప్పుడు ఏమన్నా మూవీ ఆడిషన్స్ కి వెళ్ళినా దేనికన్నా వెళ్ళినా లైక్ ఫస్ట్ పిక్చర్స్ ఇవన్నీ చూసి ఒక అబ్బాయి సరిపోతాడు అని చెప్పి నాకు కాల్ చేస్తారు. కాల్ చేసి వెళ్ళిన తర్వాత ఆడిషన్ ఇచ్చిన తర్వాత ఈ అబ్బాయి చిన్నోళ్ళు అన్నాడే అనుకుంటా, బికాస్ స్క్రీన్ మీద పెద్దగా కనిపిస్తాను, బట్ బయట చూసేసరికి లైక్ బికాస్ ఆఫ్ మై హైట్ అనుకుంటా నేను కొంచెం చిన్నలాగా కనిపిస్తాను. అండ్ ఫేస్ కూడా కొంచెం ఇన్నోసెంట్ ఉండడం వల్ల చాలా మూవీ ఆపర్చునిటీస్ మంచి అన్ని చాలా పోయినాయి నాకు. సో ప్లస్ ఉంది మైనస్ ఉంది, బికాస్ ఏజ్ తక్కువ కనిపిస్తే ఇంకొంచెం టైం పెరిగే కొద్దీ నాకు ఇంకా టైం దొరుకుతుంది ఇంకొంచెం ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడానికి. అట్ ది సేమ్ టైం సక్సెస్ రావడానికి టైం పడుతుంది. సో ఇండస్ట్రీ ఉన్నారు తిరుగుంటారు కాబట్టి ఏం చెప్పగలరు అసలు మన ఇండస్ట్రీ గురించి? ఇట్స్ ఎ లిటిల్ కాంట్రవర్షియల్ ఇండస్ట్రీ గురించి చెప్పాలని, బికాస్ ఎవ్రీవన్ నోస్ ఇండస్ట్రీ హౌ వర్క్స్ అని చెప్పేసి. ఇది ఒక రంగుల ప్రపంచం, ఒక మాయా ప్రపంచం. నిన్ను పెట్టుకోవాలంటే నాకేంటి ఇది ఒకటే ఆలోచిస్తారు. ఇప్పుడు నేను టాలెంటెడ్ అనుకో, నీకు ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు నువ్వు టాలెంట్ అయితే నీళ్ళంటే బొచ్చుడు మంది ఉన్నారు, ఎందుకు ఇవ్వాలి నీకు ఛాన్స్, ఎందుకు ఇవ్వాలి ఆపర్చునిటీ, ఎందుకు ఇవ్వాలి? లైక్
సో అక్కడ లైక్ కొంచెం డిసప్పాయింట్ అవుతాను. ఎందుకు ఇవ్వాలి అంటే ఓకే మనం దగ్గర ఆన్సర్ లేదు, బికాస్ నన్ను ఎందుకు పెట్టుకోవాలి, వాళ్ళకి ఏంటి, నేను ఏమైనా పెద్ద ఒక ఒక రిచ్ మినిస్టర్ కొడుకునా, లేదంటే లైక్ ఐ హ్యావ్ నా వెనకాల స్టార్స్ ఉన్నారా, వాళ్ళ అబ్బాయినా, ఇట్స్ నాట్, ఐఎమ్ లైక్ ఏ నార్మల్ మిడిల్ క్లాస్ ఫాదర్ కొడుకుని నన్ను ఎందుకు పెట్టుకోవాలంటే వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటారు, నా వాళ్ళు యూజ్ ఏ ఉంటుంది వాళ్ళకి అని చెప్పి. సో ఇలాంటి టైంలో కొంచెం బాధ, బికాజ్ అంటే కొంచెం ఎంకరేజ్ చేస్తే బాగుంది, బికాస్ మనం ఒక ప్రీవియస్ ఎరాలోకి వెళ్తే లైక్ అంతా యంగ్ టాలెంట్ స్టార్టింగ్ లో, అప్పుడు ఇలాంటి స్టార్ ఇమేజెస్ లైక్ ఇలాంటి నెపో కిడ్స్ ఇవి ఉండేవారు కాదు, ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ ఆ టైంలో. సో ఆ టైం అంతా దాటిపోయి ఇప్పుడు వచ్చేసి అందరికి నెపో కిడ్సే కావాలి, లైక్ నో వన్ వాంట్స్ ద రియల్ టాలెంట్, నో వన్ వాంట్స్ ఒక ఎక్కడో ఊరి నుంచి వచ్చిన అబ్బాయిని పెట్టుకొని తీస్తే నాకు వీడి మీద డబ్బులు వస్తాయి అన్న కాన్ఫిడెన్స్ కూడా, బికాస్ జనాలు కూడా చూడట్లేదు, లైక్ అది కంప్లీట్లీ వాళ్ళ ఫాల్ట్ కాదు, లైక్ బికాస్ ఆఫ్ ఆడియన్స్ ఫాల్ట్, ఇండస్ట్రీ మొత్తం మారిపోయింది. మీరు ఇప్పుడు చూడండి అందరు కమర్షియల్ అయిపోయారు, అంత మూవీస్ అన్ని కమర్షియల్ మూవీస్ తప్ప ఒక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్ మనం చూస్తున్నాం, ఒక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూడట్లేదు, ఎక్కడ ఒక కొత్త హీరోని చూడట్లేదు. లైక్ ఏంటంటే జనాలు కూడా దే కీప్ ఆన్ సపోర్టింగ్ స్టార్ హీరోస్, స్టార్ వాళ్ళ పిల్లల్ని వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు. సో అందువల్ల సినిమాలకు థియేటర్కి వచ్చినట్టు నార్మల్ రావట్లేదు కదా, చూడండి అసలు ఎంత మంచి సినిమాలు ఆడట్లేదు థియేటర్ లో, మళ్ళీ మన వాళ్ళే అదర్ లాంగ్వేజ్ మూవీస్ బాగా సపోర్ట్ చేస్తారు, అంతే కష్టపడి మనం తీస్తే చూడరు. మన దగ్గర మాత్రం స్టార్సే కనిపించాలి, పక్కన వాళ్ళు చిన్నాళ్ళు కనిపిస్తే అవి చూస్తారు, ఎంకరేజ్ చేస్తారు. నాకు అదే నచ్చదు, అంటే జనాల్లో కొంచెం ఏంటి ఇంత ఇలా అయిపోయారు జనాలు, అసలు ఒకరు కష్టపడి సినిమా తీస్తున్నారంటే దాన్ని ట్రోల్ చేయడానికే చూస్తున్నారు తప్ప ఇన్స్టెడ్ ఆఫ్ సపోర్టింగ్ నాకు మంచిగా అనిపించలేదు అనమాట. సో ఇండస్ట్రీ కూడా అలానే ఉంది, బట్ కొంతమంది దే సపోర్ట్, అంటే ఈ అబ్బాయి చేస్తున్నాడు ఒకేసారి మనల్ని హీరోగా పెట్టి తీయాలంటే అది కుదరని పని, సపోర్టింగ్ లీడ్స్ లో సపోర్ట్ చేస్తూ లైక్ అలా నా ఫ్యామిలీ నుంచి ఒక పర్సన్ నాకు సపోర్ట్ చేస్తాడు ఎప్పుడు అనమాట. సో శ్రీనివాస్ గౌరెడ్డి మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, సో ఆయన మా మావయ్య అవుతారు. సో లైక్ ద రీజన్ బికాస్ నేను ఇటు రావడానికి మా అమ్మ కొంచెం సైలెంట్ గా ఉండడానికి కారణం కూడా ఆయనే అనమాట. సో నా ఫస్ట్ నుంచి నా ఇన్స్పిరేషన్ ఆయన, కానీ లైక్ ఎంసీ నాయుడు అని చెప్పి ఇంకొక మావయ్య ఉంటారు, తర్వాత గౌరీ శంకర్ అని ఇంకొక మావయ్య ఉంటారు. లైక్ వీళ్ళు ముగ్గురు కూడా మా చిన్నప్పుడు ఇక్కడికి ఇండస్ట్రీకి వచ్చేసి ఇక్కడ దే స్ట్రగుల్ అయ్యి సెటిల్ అవుతున్నారు అనమాట ఇప్పుడు కొంచెం. సో వాళ్ళే ఇన్స్పిరేషన్ మాకు. ఓకే వీళ్ళు వెళ్ళారు మనం ఎందుకు చేయకూడదని, బట్ శ్రీను మాము ఈజ్ లైక్ స్టిల్ కీప్ ఆన్ నాకు టచ్ లో ఉంటారు, లైక్ ఏమైనా ప్రాజెక్ట్స్ ఉంటే చెప్తారు, నన్ను సపోర్ట్ చేస్తారు, నా బ్యాక్ బోన్ అనమాట ఆయన. సో నేను అట్లీస్ట్ ఉన్నాను అంటే ఆయన ఒక కారణం అనమాట. సో ఓకే నేను ఏదో చేయకపోయాను, ఎండ్ ఆఫ్ ద డే నాకు ఇంకొక ప్రాజెక్ట్ ఆయన ద్వారా వస్తుంది అన్న నమ్మకం నాకు, ఆయన భరోసా నాకు ఎప్పటి నుంచో ఉంటది అనమాట. సో అందుకు కొంచెం ఐఎమ్ హ్యాపీ, కొంచెం ఇండస్ట్రీలో కొంచెం భయం లేకుండా తిరుగుతున్నానంటే బికాస్ ఆఫ్ హిమ్. సో ఇప్పుడు మీరు కూడా చూడండి, మీరు కూడా ఒక నెపో కిడ్. నెపో కిడ్ అంటే లైక్ బికాస్ ఆయన హీ కేమ్ ఫ్రమ్ ఏ వెరీ నాలాగే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, లైక్ హీ స్టిల్ కీప్ ఆన్ స్ట్రగ్లింగ్ ఒక మంచి సినిమా చెయ్యాలి అని. బికాస్ నెపో కిడ్స్ కి అలా ఉండదు కదా, లైక్ వాళ్ళకి ఏంటంటే ఓకే నువ్వు పలానా వాళ్ళు కొడుకువా, సరే నీ మీద సినిమా పెట్టి తీసేస్తాను, సింపుల్. ఇట్స్ మాకేమవుతుంది ఇక్కడ అంటే ఇప్పుడు నీ మీద సినిమా పెట్టాలంటే నాకు 100 క్వశ్చన్స్ వేస్తారు, నీ మీద ఎందుకు పెట్టాలి అని అడుగుతారు, నా దగ్గర ఆన్సర్ ఉండదు, వాళ్ళకి అవసరం లేదు కదా, వాళ్ళకి బికాస్ బ్యాక్గ్రౌండ్ లో సపోర్ట్ ఉంటుంది. కానీ వాళ్ళని అలా తీసుకొచ్చిన ఒక సినిమా 2 సినిమాలు అలా పెడతారు, కానీ 3వ సినిమాకి వాళ్ళ టాలెంట్ లేకపోతే వాళ్ళు కూడా షెడ్కి వెళ్తారు కదా, వెళ్తారు. బట్ అయినా సరే వాళ్ళని సపోర్ట్ చేస్తారు ఎండ్ ఆఫ్ ది డే, లైక్ ఇట్స్ నోన్ ఫ్యాక్ట్. ఇప్పుడు ఈ వీళ్ళందరూ స్టార్స్ అందరూ పాన్ ఇండియా ఫిలిమ్స్ పడ్డ తర్వాత లైక్ పీపుల్ స్టార్టెడ్ ఎంకరేజింగ్ స్మాల్ ఫిలిమ్స్, లైక్ రీసెంట్ గా లిటిల్ హార్ట్స్ చూడొచ్చు, అండ్ దానికన్నా ముందు ఇంకొక సినిమా ఏదో వచ్చింది నాకు పేరు గుర్తులేదు, కానీ లైక్ ఈ చిన్న సినిమా బడ్జెట్ సినిమాస్ అన్ని కూడా హిట్ అయిపోతున్నాయి. లైక్ ఈ జనాలకి ఏంటంటే లైక్ టికెట్ ప్రైజెస్ కూడా పెంచేయడం వల్ల పెద్ద సినిమాలకి వెళ్ళి ఒక పూర్ పర్సన్ కానీ మిడిల్ క్లాస్ పర్సన్ కానీ 250-300 పెట్టి టికెట్ లైక్ ఎలా వెళ్తారు? నా చిన్నప్పుడు ₹2-3 ఉండేది టికెట్. సో ఆ ₹2-3 దగ్గర నుంచి ఇప్పుడు 350 అయిందంటే లైక్ ఒక లేబర్ డైలీ కష్టార్జితం అనమాట అది ఒక సినిమా చూడడానికి. బట్ స్టార్లు అయిపోయారులేండి, అంటే లైక్ నా మీద ఇంత పెడుతున్నారు, నా మీద ఇంత వస్తుంది, సో నేను ఇంత డిమాండ్ చేయాలి, బడ్జెట్ పెంచేస్తున్నారు ప్రొడ్యూసర్స్ కి, వాళ్ళు చాయిస్ లేక పెంచేస్తున్నారు టికెట్ ప్రైజెస్. సో ఇప్పుడు హ్యాపీ చిన్న సినిమాలు ముందుకెళ్తున్నాయి బాగా. సో ఇప్పుడు మాకు కొంచెం హోప్ వచ్చింది, ఓకే సినిమాలు హిట్ అవుతున్నాయి అంటే మేము కూడా చేయొచ్చు, ఛాన్స్ ఉంది, లైక్ చూస్తారు జనాలు, ఒక మంచి స్క్రిప్ట్ అయితే అన్న ఇది వచ్చింది. బట్ చూద్దాం అంతే. ఓకే, సో మీ అక్క వీడియోస్ చూసాను నేను పెళ్ళి, యూఎస్ లైక్ అంటే కొన్ని దగ్గర మీరు దాన్ని ఫన్ చేశారు, కానీ దాని బ్యాక్గ్రౌండ్ లో చూస్తే మీ నాన్న కానీ మీరు కానీ యువర్ టూ ఎమోషనల్. ఎలా మీ అక్క గురించి ఏం చెప్పగలరు ఆ విషయం? సో బేసికల్ గా లైక్ అక్క మాకు లైక్ ఇంకొక ఫాదర్ లెక్క, లైక్ షీఈస్ వెరీ సపోర్టివ్ ఫ్రమ్ చైల్డ్హుడ్.
ఒకే టైంలో అంటే మేము అంటే చాలా క్లోజ్ బాండ్ మాది. సో సడన్ గా ఒక పర్సన్ కి ఇచ్చి మేము పెళ్లి చేయాలి, ఇంకొక ఇంటికి పంపించాలంటే లైక్ బ్యాక్గ్రౌండ్ లో మేము అక్క పెళ్లి చేసుకొని తన టార్చర్ చేసేసిన రోజులు ఉన్నాయి అనమాట. సో బట్ ఎంత టార్చర్ చేసినా లైక్ ఒక మంచి ఇంటికి ఇవ్వాలి, బికాస్ ఆడపిల్లకి ఒక 25 years వస్తే చేసేయాలి. సో అప్పటికే లేట్ అయిపోయింది. నువ్వు ఇంకా సెటిల్ అవ్వాల్సిన టైం వచ్చింది. ఇంకా మా కోసం కష్టపడ్డది చాలు, నీ కోసం నువ్వు సెటిల్ అవ్వు, నీ కోసం నువ్వు చూసుకో అని చెప్పి లైక్ చేసేసాం. బట్ అక్క నాకన్నా నాన్నతో బాగా క్లోజ్, అమ్మ వాళ్ళకి చాలా క్లోజ్ తను. లైక్ అప్పగింతల టైంలో ఈవెన్ దానికన్నా ముందు నేను వీడియోస్ పోస్ట్ చేయలేదు, కానీ హల్దీకి పెళ్లి కూతురు చేసినప్పుడు కూడా షీ కీప్ ఆన్ క్రైయింగ్. వీళ్ళకి దూరం అయిపోతుంది బికాస్ మేము 4 members, అమ్మ నాన్న అక్క నేను అండ్ మా డాగ్, మేము 5 members మొత్తం. సో మాదే ప్రపంచం, లైక్ ఇంకా వేరే వాళ్ళతో సంబంధం ఉండదు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మాలో మేమే ఉంటాం. సో సడన్ గా ఒక పర్సన్ బయటకు వెళ్ళిపోతుంది అంటే లైక్ ఇట్స్ అ వెరీ ఎమోషనల్ మూమెంట్. బీయింగ్ ఏ మిడిల్ క్లాస్ పర్సన్, అది చాలా ఇది దట్టు ఉంటుంది. అప్పగింతల టైంలో ఇంకా అప్పటిదాకా మనతో ఉన్న మనిషి ఇప్పుడు నుంచి చుట్టంగా వస్తుంది. ఇప్పుడు ఇంకా నేను ఏం కావాలో నేను అడగలేను అక్క. నేను నార్మల్ గా నాకు ఏమైనా అవసరం అక్క 100 ఫోన్ పే చేయి, 200 ఫోన్ పే చేయి అడగలేము. ఇప్పుడు అడగలేము. పెళ్లి అయిపోయిందంటే ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ పర్సన్ అయిపోద్ది తను. సో అలా మేము అప్పటిదాకా బాగానే ఉన్నాం. అప్పగింతల టైంలో వెనక పంతులు వచ్చి లైక్ ఏదో చెప్తున్నాడు కొన్ని సంథింగ్ ఎమోషనల్, అంటే ఇక్కడ నుంచి మీ అమ్మాయి కాదు అది ఇది, సో ఇక్కడ నుంచి వాళ్ళ అమ్మాయి వాళ్ళే చూసుకుంటారు అని అప్పగింతలు చెప్తుంటే ఇంకా మా నాన్న స్టార్ట్ చేస్తాడు. ఇంక మా నాన్న ఏడిస్తే మా అమ్మ ఏడుస్తుంది, మా అమ్మ ఏడిస్తే నేను స్టార్ట్. ఇంకా తర్వాత అక్క, ఇంకా అందరం చాలా ఎమోషనల్ అయిపోయాం. సో ఎమోషనల్ అయిపోయిన తర్వాత అయిపోయింది.